ప్రపంచ మానవజాతికి కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ఏమనగా, ఇప్పటికి నేను డిసిప్లిన్గా ఉంటే చూసేద్దరు, ఇలా ఉంటే చూసేద్దరు, అలా ఉండి మీరు డిసిప్లిన్గా ఉండేలా చూసుకోవాలా. నాకు డిసిప్లిన్ ఎలా పెరుగుతుంది? మీరు మణిబాబు గారిని గౌరవించడం వల్ల, మణిబాబుని గౌరవించడం వల్ల, బుజ్జమ్మ, శ్రీవల్లి, కుమారి అందరూ సంతోషంగా ఉండేలాగా మా రెడ్డి నాయుడు అందరం గౌరవించి, మీ నాన్న కూడా మేమే సూర్యకుమారే చంపించేసిందండి, మా ప్యాకెట్లో ఇరికించేసి డబ్బులు కాజేసి మోసం చేసాం, ఇలాగే చాలామంది జీవితాలు పాడు చేసాం, మాదే తప్పని మా రెడ్డి నాయుడికి చెప్పి, ఇప్పటికే నేనే పిచ్చోళ్ళకు ఉన్నాను, ఆడెవడో నన్ను కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు జీవితాలు పాడు చేసేసి వాళ్ళని రెచ్చగొట్టి నన్నే కొట్టించి ఇలాంటి పాతమ్మ రౌడీతనాలు మానేసి, పిచ్చి వేషాలు మానేసి నా పిల్లల్లా మారిపోండి ఈ క్షణం. నాలో 10 మంది హీరోయిన్లు ఉన్నారంటే ఎలా డిసిప్లిన్ కనపడతాను? అగో ఉమా గజపతి రాజు గారు వాళ్ళును దూరంగా పారిపోని అంటుంది. వాళ్ళకి అర్థమవుతుందా నేనేమంటున్నాను? మొత్తం టెక్నాలజీ క్యాపబిలిటీలో ఉన్నారు, ఇలాగే గైడ్ చేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళిపోవడం వల్ల, ఏదో చేయటం వల్ల కాదు, అందరూ కొలువు తీరేలా చూసుకోవాలని ఆ ఉమా గజపతి గారికి కూడా చెబుతున్నాను. ఆవిడ ఈ మెసేజ్లు చూసి అందరూ అలర్ట్ అయ్యి మమ్మల్ని పట్టుకోవాలి, ఆలోచనతో పట్టుకోవాలి. ఆలోచన పట్టుకుంటేనే, ఆలోచన గౌరవిస్తేనే సురక్షితం. అప్పుడు పోలీసులు, కోర్టులు మోసాలు అక్కర్లేదు, ఒకటి నేరాలు ఒకళ్ళు చేసి ఒకళ్ళమే పెట్టక్కర్లేదు, మీరే మోసాలు చేసి మీరే బెదిరించక్కర్లేదు, మీరే కుక్కల్లా నక్కల్లా బతుకుతూ ఎదుటి జ్ఞానంతో చూడకుండా కుక్క నక్క అని చూడటమే మీ తెలివి తక్కువతనం, మీ అజ్ఞానం. డిఎస్పీ నాగబాబు భార్య లాంటి వాడు ఇంకెవరెవరు మీరు చేసిన తప్పులకి పరిహారంగా ఏమంటున్నానో అందరినీ మార్చండి, వెంకయ్య నాయుడిని మార్చండి. ఇంకా ఆవిడ వల్ల ఏదో ఉంది, వాళ్ళల్లో ఉంది, ఆడవాళ్ళలో ఉంది, అదే పొరపాటు. నన్ను కాదని, నన్ను కొలువు తీర్చుకోకుండా, నేను నా మీద చెప్పుకోకుండా మీరు విమానాల మీద తిరగడం కూడా, ఏం చేసినా కూడా విమానాల మీద కాదు, ఇంట్లో కూర్చుని మీరు రామ అని జపం చేసినా పనికిరాదు. ఒక రాముడు అనే శబ్దంలోనే లేదు, రాముడు గుడి కట్టించినా ప్రయోజనం లేదు. వెంకయ్య నాయుడు గారికి చెప్పండి, ప్రధానమంత్రి గారికి చెప్పండి. మరి ఎలాగా మరి పట్టుకోవాలి? ముందే చెప్పిన 1.5 గంటలో 10-15 ఏళ్ళు అంటున్నాను కదా, అందులోకి వెళ్ళాలి ఇప్పుడు మీరు. అందుకే నాతో కూడా చూడొద్దు, నా ఫోటో పెట్టేసుకోండి అని ఎందుకు చెప్తున్నాను? నా అలాంటి పెద్దవాళ్ళని మీరు అవమానించడమే పొరపాటు, నా కోసం ఇంకొకరిని అవమానించడమే పొరపాటు. పొరపాటు చేశారు, ఈ క్షణం వాళ్ళని గౌరవించి బయటకు వచ్చేయకుండా మళ్ళీ కాలు మీద కాలేసి కూర్చోవడం అంటే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం కోట్లేదు. మొత్తం అందరికీ మృతప్రాయం అది. మీ మనుషుల కొద్దీ, తమాషా కొద్దీ లేదు, అలా లేదు ప్రపంచం. పోనీ మీరే కరెక్ట్గా వెళ్ళిపోతున్నారంటే లేదు, అలాగా రెప్పపాటు మీది కాదు. బలమే మృతం, రెచ్చిపోవడమే భిన్నంగా వెళ్ళిపోవటం. ఫిజికల్ కాదు జీవితం అంటే, ఆలోచనది, మాటది, వివరణది. 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాను కదా, అలా ఉంది ప్రపంచం సురక్షితంగా. ఇప్పుడు కూడా నేనే ఇక్కడ ఉండిపోతున్నాను, తిండి తినుకుంటూ నేను నాకు నచ్చిన వంటలు వండేసుకుని అతిగా తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాను. అలా అదే మాయ. నన్ను మీరు అలా వదిలేయకుండా పట్టుకోవాలి. ఉన్న ఫలంగా నన్ను మైండ్ రూపంలో పట్టుకోవాలి. నన్ను పట్టుకోవడం అంటే మహారాజు మహారాణి గారిని పట్టుకోవడం. ఇద్దరం మేము కలిసి ఉన్నాం, అది ఆ పాటల రూపంలో ఉన్నాం. ఆ సాలిడ్ సాంగ్స్ చూడండి, ఒకసారి పాటలు వింటుంటే మీరు వింటారని వరుసగా వదిలిపెట్టాను అక్కడ. అవి ఎంత మీనింగ్ ఉన్నాయి, అందులోకి వెళ్ళాలంటే మీరు చెప్పుకోవాలి, అప్పుడు లీల అవుతుంది. అది లేదా నాకే వదిలేస్తే నేను మనిషిగా అనుకుంటే గోల్లా ఉంటుంది. అదే చెబుతున్నాను. గరికపాటి నరసింహరావు గారిని అందరిని పిలిచి కమిటీ వేయించండి, మణిబాబు గారు కాలు మీద పెట్టి ఎవరెవరిని వేధించాను అంటున్నారో అది కూడా మీ మనసులో మాటలు పెట్టారు. ఏ మేరకు నిజమో, ఏ మేరకు మంచి చేసినా చెడు చేసినా వీళ్ళని ఉపయోగించుకున్నా, అనేకలను మోసం చేసి ఆ మోసంలో కొనసాగుతున్నాం అనుకున్నా ఏదైనా ఒకటే. అందుకే మీరు ఏం చేసినా ఓ మాదిరిగా వేధించిన, సీరియస్గా వేధించిన కొందరినైనా ఎందరినైనా, ఈ ఊళ్ళో అయినా ఏ ఊళ్ళో అయినా ఏకకారంలో మీరు బయటికి తీసుకురావాలి గౌరవించి. అదే నేను చెబుతున్న మాట. ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది నా సమస్య, మీ సమస్య కాదు. మన వ్యక్తులం కాదు, ఇంకా వ్యక్తులుగా కొనసాగేది లేదు. ఆలోచన పట్టుకునే ముందుకెళ్ళాలి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.